హలో ఎవ్రీవన్, వైజాగ్ రిషికొండ. ఇప్పుడు ఆ రిషికొండని ఏం చేయాలన్న సందిగ్ధంలో ప్రతి ఒక్కరూ మొన్నటి వరకు పడిపోయారనే చెప్పాలి. ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరికినట్టు తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. పబ్లిక్ ఎలాంటి సజెషన్ ఇచ్చారో వాళ్ళకి చెప్పేద్దాం. శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. హలో సార్. సార్ ఏంటి సార్ ప్రజల ఒపీనియన్ ఏంటి? సో 16 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. 16 నెలల నుంచి రిషికొండని ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్లస్ క్యాబినెట్ లో కూడా చర్చ జరిగింది. అనేక మంది లీడర్లలో కూడా రిషికొండని ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. చివరికి ప్రజాభిప్రాయాన్ని కోరారు. టూరిజం శాఖ ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఏం చేయాలో, రిషికొండని ఏం చేయాలో మీరు తెలియజేయండి అని చెప్పి దానికి సంబంధించి ఈమెయిల్, ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. దానికి ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వే ముగిసింది. సర్వే ముగిసిన తర్వాత ఎక్కువ మంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే టూరిజం పరిధిలోనే ఉంచి దాన్ని టూరిస్టులకు ఉపయోగించాలి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు వ్యక్తం చేశారంటే అలాంటిది గతంలో అక్కడ టూరిజానికి సంబంధించినటువంటి ఇవి ఉండేవి, కాటేజెస్ అన్నీ ఉండేవి. ఆ కాటేజెస్ వల్ల నెలకు వచ్చేసి దాదాపు ₹1 కోటి 2 కోట్లు వస్తుంది ఆదాయం. కానీ వాటన్నిటిని కూల్చేశారు. వాటిని కూల్చేసి వాటి ప్లేస్ 550 కోట్లు పెట్టి రిషికొండని నిర్మించారు. రిషికొండ భవనాన్ని, రిషికొండ మీద. అది ఏంటి ఆ భవనం అని అంటే అప్పుడు ఏం చెప్పారంటే రిషికొండది టూరిజం కోసం కట్టిస్తున్నాం అని చెప్పారు. టూరిస్టుల కోసం, టూరిజం కోసం కట్టిస్తున్నాం అని చెప్పారు. కానీ అసలు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అక్కడి నుంచి పరిపాలించవచ్చు అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. అది బయటికి చెప్పలేకపోయింది. ఎందుకు? అది కోర్టులో ఉంది కాబట్టి, ప్లస్ నామ్స్కి విరుద్ధంగా కట్టారు కాబట్టి ఏ విషయాన్ని కూడా డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళు. చివరి వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ దాని ఇప్పుడు కూడా దేనికోసం మీరు కట్టారు అది అంటే చెప్పలేకపోతున్నారు. ఏదో ఒకటి మేము 550 కోట్లు పెట్టి కట్టాం కదా, మీరు వినియోగించుకోవచ్చు కదా అని చెప్తున్నారు తప్పితే ఎందుకు కట్టారనేది చెప్పట్లే వాళ్ళు. ఒకసారి రాష్ట్రపతి కోసం కట్టామంటారు, ఇంకోసారి ప్రధానమంత్రి కోసం కట్టామంటారు, ఇంకోసారి టూరిస్టుల కోసం కట్టామంటారు, ఇంకోసారి పారిశ్రామికవేత్తల కోసం కట్టామంటారు, ఇంకోసారి ఏమో ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే విడుదల చేయటానికి అని అంటారు, ఇంకోసారి ఏమో రెండో క్యాంపస్ సీఎం అంటారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దాన్ని అసలు ఏం చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకు కట్టించారు అనేది కూడా చెప్పట్లేదు. కానీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచి పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో అది 550 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నారని అందరికీ తెలుసు. ఎందుకు? ఆ రోజు ఉన్నట్టు ప్రతిపక్షం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి. సరే, ఇంత జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, 11 స్థానాలు పరిమితం అయ్యారు. మరి ఆ తర్వాత రిషికొండ ఏం చేయాలి? నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి, ప్లస్ అది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు ఉంది కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి దాన్ని ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం కూల్చాలి. ఎందుకు? ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు కదా, ఆయన ఆలోచన ప్రకారం దాన్ని కూల్చాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. ఎందుకంటే ప్రజాధనం, 550 కోట్ల రూపాయలు ప్రజాధనం, దాన్ని దేనికో దానికి ఉపయోగించాలి అనేటువంటిది ఆయన ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా దేనికి కేటాయించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. గవర్నర్గా ఈ గోవాకి వెళ్ళినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఏమంటున్నారు? దాన్ని పిచ్చాసుపత్రి చేయమంటున్నారు. ఎందుకు? పిచ్చాసుపత్రి చేసి పిచ్చోళ్ళు చేసే పని అది ఉండడం కోసం 550 కోట్లు పెట్టి ఇవ్వడం కడతారా? కాబట్టి పిచ్చాసుపత్రి పెడితే మొత్తం చరిత్రలో అందరూ పిచ్చాసుపత్రి ఎందుకు పెట్టారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పని చేశారు కాబట్టి పిచ్చాసుపత్రి పెట్టామని చెప్పి చెప్పుకుంటారు. అందుకని పిచ్చాసుపత్రి పెట్టండి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు అశోక్ గజపతిరాజు గారు. ఇంకొకళ్ళు ఏమంటారు? దాన్ని హోటల్కి ఇవ్వండి అని చెప్తే రకరకాలుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయం ఏం చెప్తుంది? టూరిజానికి డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే టూరిజం డిపార్ట్మెంటు వాళ్ళు టూరిస్టులకి ఇస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కువ మంది సర్వేలో చెప్పారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే టూరిజం శాఖకి ఇస్తే దాని నిర్వహణ అనేది కష్టం అవుతుంది. ప్లస్ అది కాస్ట్లీ. 550 కోట్లు పెట్టి అత్యంత ఆధునికమైనటువంటి వసతులతోటి నిర్మించినటువంటి భవనం అది. సో దాన్ని టూరిజంకి ఇస్తే టూరిజం మెయింటైన్ చేయలేదు, టూరిజం ఆల్రెడీ ఉన్నటువంటి భవనాలనే సరిగ్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి టూరిస్టులకి ఇవ్వడం కాదు, దాన్ని ఏదన్నా పెద్ద కంపెనీలకి ఇస్తే బాగుంటుందేమో అనేటువంటిది ఒకటి ఆలోచిస్తున్నారు. అలాగే అసలు ఇది ఓపెన్ టెండర్ పెడదాము, ఓపెన్ టెండర్ పెడితే ఎవరు ఇప్పుడు దాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ లేదంటే వాళ్ళు నిర్వహించే గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా వచ్చి పాల్గొంటారా, వాళ్ళకి ఏమైనా పనికి వస్తుందేమో, ఓపెన్ టెండర్ ఇస్తే ఎంత వస్తుందో అది ఆలోచిద్దామని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో దీని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు.
ఓకే. క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అటు ప్రజాభిప్రాయాన్ని తర్వాత ప్రతినిధులు ఇచ్చినటువంటి సలహాలను వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత ఆ రిషికొండను ఏం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో వైజాగ్లో రిషికొండ అనేది అక్కడ కట్టినటువంటి భవనం అనేది చాలా కాస్ట్లీ, ప్రజాధనం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక 9 కోట్లు పెట్టి కట్టిస్తే 2019 అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిలువున డే1 కూల్చేశారు. కూల్చేసి ఆయన మిగతాయి కూడా కరకట్ట మీద ఉన్న ఆక్రమణ తొలగించేస్తామని చెప్పి అన్నారు. ఒక్క ఆక్రమణ కూడా కదిలించలేకపోయాడు. ఒక్క ప్రజావేదికని కూల్చేశాడు. ఎందుకు కూల్చేశాడు? ప్రజాధనం అది. 9 కోట్ల రూపాయలు, 9 crores. దాని మీద అసలు ఎంక్వైరీ వేయాలి. ఆ రోజు సీఎం డెసిషన్ మీద ఎంక్వైరీ వేయాలి అసలు యాక్చువల్గా. కానీ ఎంక్వైరీ వేయలే ఈ గవర్నమెంట్. 9 కోట్ల రూపాయలు ఇప్పుడు సొంత డబ్బులు అయిపోతే ఊరుకుంటారా? కానీ మరి ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, కాముగా ఉంది కదా. గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి కూల్చాడు 9 కోట్లు పెట్టి. ఈ ప్రభుత్వం కనీసం దాని మీద ఎంక్వైరీ వేసి ఆయన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చింది అని చెప్పి అడిగేటువంటి ఎంక్వైరీ కూడా వేయాల. అయితే ఇప్పుడు దాన్ని ఆ ప్లేస్ని అమరావతి రాజధాని అంటే ఇవాళ అదొక పెద్ద గ్రీన్ సిటీ, రివర్ సిటీ అని చెప్పి అంటున్నారు కదా. అన్ని చోట్ల దాని చుట్టుపక్కల అంతా అత్యంత అద్భుతమైనటువంటి భవనాలు నిర్మితం అవుతున్నాయి. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారో ఏది ప్రజావేదిక, ఆ ప్రజావేదిక యొక్క శిథిలాలు అక్కడే ఉన్నాయి. దాన్ని ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం? దాన్ని ఒక ప్రదర్శనశాలగా పెట్టి ఇది తరతరాలకి ఇది తెలియజేసేలాగా చేయాలనేది ఒక మ్యూజియం లాగా పెట్టి దాన్ని వచ్చేటువంటి వాళ్ళకి అమరావతి రాజధాని మొత్తం అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం శిథిలాలు కనిపిస్తుంటాయి. ఏంటి ఇది అనేది భవిష్యత్ తరాలు కూడా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేసేసి ఆ శిథిలాల్ని అక్కడ ఉంచారు. అంటే ఒక ప్రజాప్రతినిధికి ఒక్క ఛాన్స్ అని చెప్తే మీరు సీఎం పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించడానికి ఆ ప్లేస్ని బ్లాక్ చేసి ఆ శిథిలాలను అలా ఉంచారని చెప్పేసి అంటున్నారు. అసలు ప్రభుత్వంలో ఉండే పాలకులు ఎలా ఉండకూడదు అనేదానికి ఒక లెసను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో ప్రభుత్వం ఎలా నడపకూడదు అనేదానికి 2019-2024 మధ్యలో ఉండేటువంటి విధానం ఆ రోజు పరిపాలన తీసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకున్నారు ప్రజలు. 2024లో 11 సార్లు పరిమితం చేశారు. వచ్చినటువంటి ప్రభుత్వం రిషికొండ మీద ఏం చేస్తుందంటే అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రాయం ముగిసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానికి న్యాయం జరిగేలాగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే విలాసవంతమైనటువంటి భవనం అది, ప్లస్ 550 కోట్లు పెట్టి కట్టించినటువంటి భవనం. అది కూడా కొండ మీద ఉంది. అది సీకి అభిముఖంగా ఉంది, సముద్రానికి అభిముఖంగా ఉంది. సో ఖచ్చితంగా అది మల్టీనేషనల్ కంపెనీలకి అలాంటి వాటికి ఇస్తే కనుక పెద్ద ఎత్తున రెంట్లు వచ్చే అవకాశం ఉంది, ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.